1990లో జిమ్ క్యారీ ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్. ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళినా రిజెక్ట్ అయ్యేవాడు. చేతిలో రూపాయి లేదు, అప్పులు భయం. ఒకరోజు చిరాకు వచ్చి తనకి తాను ఒక హోప్ ఇచ్చుకోవడానికి బ్యాంక్ చెక్ మీద రాసుకున్నాడు. తన యాక్టింగ్ సర్వీసెస్ గాను తనకు ఒక $10 మిలియన్ ఒక చెక్లో ఇచ్చినట్టు రాసుకున్నాడు. అండ్ దాన్ని 1995 థ్యాంక్స్ గివింగ్ నాటికి డేట్ వేశాడు. ఆ చెక్ని తన వ్యాలెట్లో పెట్టుకున్నాడు. కాలం గడిచే కొద్దీ ఆ కాగితం నలిగిపోయింది. కానీ అతను ఆ చెక్ని వ్యాలెట్ నుంచి ఎప్పుడు తీసిపాడేలేదు. ఎప్పుడు వ్యాలెట్ ఓపెన్ చేసినా ఆ చెక్ అతనికి ఒక ఆశని, ఒక నమ్మకాన్ని ఇచ్చేది. అతను కొండపై కూర్చుని కింద ఉన్న సిటీ లైట్స్ చూస్తూ నువ్వు సక్సెస్ఫుల్ యాక్టర్ అవుతావు అని తనకి తాను చెప్పుకుంటూ ఒక పెద్ద స్టార్ లాగా కొండ కిందకి దిగేవాడు. కట్ చేస్తే 99 కంటే ఒక సంవత్సరం ముందే 94లోనే డంబ్ అండ్ డంబర్ సినిమాకి జిమ్ క్యారీకి సరిగ్గా $10 మిలియన్ రెమ్యూనరేషన్ ఇచ్చారు. అతను గీసుకున్న డెడ్ లైన్ కంటే ఒక సంవత్సరం ముందే అతని కల నిజమైంది. ఈ కథ వినగానే మనం ఏమనుకుంటాం? మనం కూడా ఒక చెక్ రాసేసుకుందాం, మనం కూడా ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకుందాం, రోజు కళ్ళు మూసుకుని అనుకుంటే అయిపోతుంది అని అనుకుంటాం, అంతే కదా? ఈ కథ చెప్పిన జిమ్ క్యారీనే ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఇంకొక చాలా ఇంపార్టెంట్ మాట చెప్పాడు. యూ కాంట్ జస్ట్ విజువలైజ్ అండ్ దెన్ గో ఈట్ ఎ శాండ్విచ్. యూ హ్యావ్ టు డూ ద వర్క్. నువ్వు కేవలం విజువలైజ్ చేసేసి ప్రశాంతంగా కూర్చుని శాండ్విచ్ తింటానంటే కుదరదు. దానికి తగ్గ కష్టం కూడా చేయాలి. చాలామంది ఇంటర్నెట్లో సగం సత్యాన్నే చెప్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ వాడండి, అనుకుంటే అయిపోతుందని చెప్తారు. నువ్వు కూడా రోజు అనుకుంటావు, కానీ నీ లైఫ్లో ఏమీ మారట్లేదు. ఎందుకు? ఇక్కడ విజువలైజేషన్ కాన్సెప్ట్ తప్పని కాదు. విజువలైజేషన్ నీకు ఆశనిస్తుంది, నీ సబ్ కాన్షియస్ మైండ్కి దారి చూపిస్తుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నమ్మాలి అంటే దానికి ఎవిడెన్స్ కావాలి. చూడండి, ఈ క్రియేటింగ్ ఎవిడెన్స్ అనేది జస్ట్ కాన్సెప్ట్ కాదు, ఇది చేయడం ఎలా అని ఇప్పుడే మీకు సింపుల్గా చెప్తాను. మొదటిది మైక్రో ఎవిడెన్స్తో స్టార్ట్ చేయండి. మీ సబ్ కాన్షియస్కి నేను సక్సెస్ఫుల్ యాక్టర్ అని చెప్పకండి. ఫస్ట్ నేను ఈ వర్క్ చేయగలను అని ప్రూఫ్ ఇవ్వండి. ఒక చిన్న స్కిల్, ఒక చిన్న టాస్క్ ఫినిష్ చేసింది, మీరు దాని మీద ఒక $10, $100, $1000 సంపాదించినా దాన్ని చూపించండి. ఇలాంటి ఒక చిన్నదైనా చాలు, అది మీ మైండ్కి చెప్తుంది ఓకే మనం చేయగలం అని. రెండోది ప్రూఫ్ ల్యాడర్. స్టెప్ బై స్టెప్ పెట్టుకోండి, ప్రూఫ్స్ని రికార్డ్ చేయండి. జిమ్ క్యారీనే తీసుకోండి. స్టేజ్ ప్లేస్ చేశాడు, స్మాల్ రోల్స్ చేశాడు, పేడ్ రోల్స్ చేశాడు. ప్రతి రోల్ తన నెక్స్ట్ రోల్కి ఎవిడెన్స్ అయింది. మీకు కూడా సేమ్ ల్యాడర్ ఉండాలి. చిన్న స్టెప్, దాని ప్రూఫ్, నెక్స్ట్ స్టెప్, దాని ప్రూఫ్, నెక్స్ట్ స్టెప్. ఈ ఆర్డర్లో మీ మైండ్, మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని నమ్ముతుంది. మూడోది లాగ్ ద ప్రూఫ్ డైలీ. ప్రూఫ్ని రాసుకోండి, ప్రతిరోజు ఒక ఎవిడెన్స్ని రాసుకోండి. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్కి ఒక ప్యాటర్న్ కనిపించాలి, ఒక విష్ కాదు. అప్పుడు అది నమ్ముతుంది, మీరు కూడా నమ్ముతారు. సో మీరు చేయాల్సింది ఒక పని చేయండి, ప్రూఫ్ని, ఒక ఎవిడెన్స్ని సంపాదించండి, దాన్ని రికార్డ్ చేయండి. సో గుర్తుంచుకోండి, విజువలైజేషన్ మీ డ్రీమ్ని చూపిస్తుంది, ఎవిడెన్స్ మీ మైండ్ని నమ్మిస్తుంది. సో ఒక టెక్నిక్ తెలిస్తే సరిపోదు, దాన్ని రోజు ప్రాక్టీస్ చేయడానికి ఒక స్ట్రక్చర్ కూడా కావాలి, ఒక సిస్టమ్ కావాలి. అందుకే నేను అన్లాక్ యువర్ సబ్ కాన్షియస్ పవర్ అని ఒక కంప్లీట్ కోర్స్ చేశాను తెలుగు గీక్స్ అకాడమీలో. దాంట్లో నేను నా పర్సనల్ లైఫ్లో క్రియేట్ చేసుకున్న సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ ప్రోగ్రామ్ని ఎన్నో పుస్తకాల ఆధారంగా, నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా, రియల్ స్టోరీస్ ఆధారంగా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. మీ మైండ్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, మీ గోల్స్ని ఎవిడెన్స్తో ఎలా బిల్డ్ చేయాలి, అది మీకు ఫుల్గా ఈ కోర్స్తో అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం, ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఈ కోర్స్ని 2499 ఉన్న ఈ కోర్స్ని 999కే మీకు అందిస్తున్నాను. అండ్ దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో పెట్టాను. సో మర్చిపోకండి, మీ డ్రీమ్ని, మీ మైండ్ని నమ్మండి, కానీ దానికి ఎవిడెన్స్ కూడా ఇవ్వండి. సీ యూ ఇన్ తెలుగు గీక్స్ అకాడమీ. జై హింద్.